గోంగూర అంటే ఎవరన్నా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? ఇలా కొబ్బరి అన్నంలోకి గోంగూర ఎగ్స్ వేసిన కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. ఏ చికెన్ మటన్ కూడా సరిపోదన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. అలాగే గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది అనుకోండి, అది మీకు తెలుసు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ఇలా మసాలా కోసం జీడిపప్పు, చెక్క, లవంగాలు, మసాలా దినుసులు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగినాక దాన్ని పౌడర్ కొట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు వేగినాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, పచ్చివాసన పోయినాక పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా కూడా వేసి కొంచెం సేపు తిప్పి, ఆ టమాటా మగ్గిపోయినాక దానిలోకి సరిపడినంత కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలా మొత్తం ఒకసారి తిప్పేసి, ఉప్పు అనేది అప్పుడే వేయకూడదండి, గోంగూర ఉడకదనమాట. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని సన్నగా తరిగి దాంట్లోకి కసూరి మేతి వేసుకోవాలి. లేకపోతే ఫ్రెష్గా దొరికితే మెంతాకన్నా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గోంగూర మగ్గిపోయినాక దానిలోకి మనం ముందుగా దంచుకున్న మసాలా పౌడరు, ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేయడం వలన గోంగూర మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ని కూడా ఈ కర్రీలో వేయాలి. అంతేనండి, మన మసాలా గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. కొబ్బరి రైస్, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి.